ఒరే నిన్ను చూస్తుంటే ఒక అడుక్కునేవాడు నాకే జాలేస్తుందిరా. ఒక మంచి పాట వేసుకో. జాబిల్లి కోసం ఆకాశమల్లే. అమ్మా అమ్మా కుర్రకారుకి జర్రని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరికేరా మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే. కొన్ని మూమెంట్స్ అన్వేషణ చూడాల, మిమ్మల్నే చూసాం. కుర్చీని మాట్లాడకి This was a pakka mass entertainer performance. Pataka on stage. You were brilliant. చైతన్య వచ్చాడు అన్నట్టు అనిపించింది మాకు. వీళ్ళంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా? నన్ను మోస్తారా? మీరే నన్ను మొయ్యాలి, మీరే తలకొరివి పెట్టాలి. నాకు ఇదే నా కోరిక, ఎందుకంటే నాకు నా కొడుకు లేడు కాబట్టి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ది సెలబ్రిటీ స్పెషల్ 2 బుధవారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. జాను 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 శుభం శుభం. రాజా రాజా అది మిమ్మల్ని బాగా ట్రైన్ చేయాలి. ఇది వదిలేయండి, ఇంకొకడు వస్తాడు చెట్టు మీద సెట్టేస్తాడు, చెట్టు మీద సెట్టేస్తాడు, 100 మందిని వెళతాడు, అది కొడతాడు. ఈయన మారరు. ఈ శశి మా డీకి ఎప్పుడూ కావాలి. ఒక పక్క 30, ఇంకో పక్క 29 మార్కులు కొడితే వీడు దగ్గరకు వచ్చి రేపు పొద్దున ప్రొడక్షన్ లో పొంగలు పెడతారా లేదా అని అడుగుతున్నాడు. అంటే అది నెక్స్ట్ మేము తొడలు కొడతాము, మీరు వడలేసుకుంటా బతకండి. అది మనకి ఎందుకురా ఈ డైలాగులు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏంటండి చెప్ప పెట్టుకుంటూ వచ్చారు? మధ్యాహ్నం మా బాసు లేడు, వచ్చేస్తున్నాను. ఇందా ట్విట్టర్ లో పెట్టాను కదా, చూడలేదా నువ్వు? ట్విట్టర్ లో పెట్టారా? ఇది చూడదని ఇన్స్టాలో కూడా పెట్టండి, ఆన్లైన్ లో. ఆ రెండు ఎక్కడ మిస్ అయిపోతామని వాట్సాప్ లో కూడా పెట్టండి, అది కూడా చూడలేదా? సరే, బాగా ఆకలేసేస్తుంది నాకు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా పెట్టేసాయి. అది వాట్సాప్ లో పంపించు చాలు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. ఏంటన్నా అది? ఆయన జబర్దస్త్ చేయడానికో అదే ఆయన పరిస్థితి. ఓహో, జబర్దస్త్ మనిషి బయటకు వెళ్తే ఇది పరిస్థితి.
ఇలాగ ఉదయాన్ని లేచి నవ్వితే మనకి షుగర్ రా. కానీ నాకు ఈ విషయం షుగర్ వచ్చిన తర్వాత తెలిసింది. మిస్టర్ శంకర్ ప్రసాద్, హాస్యంలో 100కి 100, హాస్యంలో 100కు 100 తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఎందుకు 8 వస్తుంది మనకి? లాంగ్వేజ్ మర్చు, సే ఇన్ ఇంగ్లీష్. లవర్ నాట్ ఏ కర్డ్ రైస్, తన్మయ్ ఆస్కింగ్ లస్సీ. ఓ, పెరుగన్నం లేక లవర్ ఏడుస్తుంటే తన్మయ్ వచ్చి లస్సీ అడిగింది. ఖుష్బు గారు, మీరు ఇడ్లీ అడిగారు కదా, ఇగోండి. ఇడ్లీ అంటే తెల్లగా ఉండాలి కదా, అదేనే బ్రౌన్ గా కనిపిస్తుంది. అన్ని మీ మనసులో తెల్లగా ఉండవు కదా. ఇప్పుడే వచ్చారా? ఎవరండి ఇవిడే? మన రెస్టారెంట్ ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే మా ఫ్యామిలీ సెట్ చేస్తాం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం టిఫిన్ వచ్చే వరకు. అవునా? మీరు క్యాంప్ కి వెళ్ళిపోయారు, పెళ్ళాం చేతిలో చిల్లి గవ్వలేదు. ఏంటండి డబ్బులు అడుగుతుందా? మీ ఫ్యామిలీ నన్ను అడుగుతారేంటి? మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళ గురించి నీకెందుకులే, పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. మీరేమో క్యాంపుల మీద క్యాంపులు వెళ్తున్నారు. మన ఇంట్లో ల్యాంప్ పారిపోయేది ఎవరు? నేను వచ్చాను కదా, నేను ఆడుతా. బల్లా కాదండి, ఈ రోజు మంగళవారం మగోళ్ళకి కదా. గుడ్ మార్నింగ్ సార్. మన షాప్ లో 3 బొమ్మలు చూడడానికి ఇప్పుడే మన షాప్ కి వస్తున్నా. అమ్మో, వీడు 3 బొమ్మలు కొనమన్నాడు, నేను 2 బొమ్మలే కొన్నాను. నాకు హెల్ప్ చేయాలి. ఏంటి కార్తీక్? నువ్వు యాక్టింగ్ చేయాలి. A few moments later. మీరు ఇంత చీరల బిజినెస్ ఎందుకు పెట్టారు? మా తాత ఒకసారి ఊర్లో ఒక చీర లాగాడు, అప్పుడు ఊరు అందరు కలిసి కొట్టారు. మా నాన్న ఒక చీర లాగాడు, అప్పుడు మండలం అందరూ కలిసి కొట్టారు. అందుకే నేను చీరల బిజినెస్ పెట్టుకున్నా. నేను ఈ చీర లాగొచ్చు, ఈ చీర లాగొచ్చు. ఈ చీర నాకు నచ్చింది, చాలా బాగుంది. ఈ చీర నాకు నచ్చింది, నాకే కావాలి. ఆ చీర ఇచ్చేవయ్యా, వాళ్ళు గొడవ పడతారు కదా. తీసుకో. చిచ్చి, నాకు ఆ చీర నచ్చలేదు. బిడ్డీ భలేగా ఉంది. 100కి 100, ఇంగ్లీష్ లో 100కి 100, మ్యాథ్స్ లో 100కి 100. అబ్బా, అదే నన్ను ఎక్కువ తెచ్చుకుని కొడతారేంటి? ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో, మీ టీచర్ నన్ను స్కూల్ కి పిలవరు. ఓకే. అదే 0 తెచ్చుకున్నావు అనుకో, ఇంగ్లీష్ టీచర్ పిలుస్తుంది, మ్యాథ్స్ టీచర్ పిలుస్తుంది. కట్టుకునే భార్య నేను ఉండగా ఇంకొక దాంతో ఉన్నాడు సార్ వీడు. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి లోపల ఎవరున్నారు? దిస్ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఓ బయటికి పో. ఎక్కడికి పోయేది? ఓ బయటికి. అదెవరు? దిస్ ఇస్ మై ప్రైవేట్. అదెవరు? తేలి నా కూతురు నాన్నెక్కడా అంటే ఏం చెప్పును సార్. నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో సౌండ్లు వస్తున్నాయంటే ఏంటి? అవునండి, ఆ గిన్నెలు దానికే పడిపోతున్నాయి, లైట్లు జుమ్ అని వెలుగుతున్నాయి. మన ఇంట్లో ఏదో ఆత్మ ఉందని భయం వేస్తుందండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయా. నాకు తెలిసిన మాంత్రికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తాను, పో లోపల పో. నమస్తే సార్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మనం దొంగలాగే ఉన్నావా? నేనైతే డౌట్ గా నువ్వు వచ్చి దొంగన ఉన్నావా? ఇప్పుడు మనం తీసుకెళ్ళాం అనుకో, దారిలో పోలీసులు పట్టుకుంటారు. మరి ఎలా? ఇక్కడ పడుకుందాం. ఏంటి మీరందరూ వచ్చారు? రాత్రి నా కల్లోకి నాగదేవత వచ్చింది. మన ఊరు చివర చెట్టు కింద గుడి కట్టిమన్నది. గుడి కట్టాలంటే ముందు జాతర పెట్టాలని చెప్తాం. ఆ జాతర జరిగే లోపు మనం డబ్బు కొట్టేయచ్చు. జాతర చేసి గుడి కడితే అప్పుడు మనకి గౌరవంగా ఉంటది. సడన్ గా జాతర అంటే ఎవరు చేస్తారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటది కదండి. ఒక్క నిమిషం ఆగండి, గుడ్లు పెడతాను. ఎప్పటి నుంచి అమ్మా? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండక పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా? ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, వరకు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా? ఒక్కదాన్నోయి. వాయిస్ వింటుంటే సెలయేరి పారినట్టు అంత
కాస్త గమ్మత్తుగా అనిపించింది. సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. నువ్వు బోడు పుల్ల ఇల్లు గుర్తు తెచ్చుకో, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రాఘవ గారు కాళ్ళు లాక్ చేయండి. ఆయనకి లాక్ చేయాలని ఉందా? ఇవి అంత దూరం రావు. మా పండుతో మరి అట్లుంటది. ముద్దుల బాణంలో నిన్ను తడిపేనా కుళ్ళతోటే తడి తుడిచేనా. అంత్యాక్షరులు ఏంటంటే పాట వస్తది, అందులో ఒక పదం మిస్ అయ్యిద్ది. ఆ పదం ఏంటో కనిపెట్టాలి. లేవడం దుల్లి 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 పేయడం, లేవడం కూర్చోవడం. కూర్చోవడం, పడుకోవడం, పాడే. పువ్వులో లేనిది నీ ఉన్నది. ఈజీగా ఎలా తీసుకుంటారు మీరు? ఈజీయా? ఒక్క నిమిషం. పువ్వులో లేనిది పువ్వులో లేనిది. కరెక్ట్ గా పాడకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. వేర్ ఆర్ మై ముద్దుల మరదల్స్? నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు నన్ను వదిలేసిలా ఉన్నావు కానీ నా ఫ్యామిలీని పిలిపించి తాంబూలం పెట్టించేస్తా, మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. మనకు అన్ని జరిగిపోయాయి కదా బాబా. చల్లగండి 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 చదులమ్మ చక్కటే సుకొచ్చనండి. నేనేదో మరదలతో పులిహార కలుపుదాం అంటే మీరేంటి ఏకంగా తాంబూలాలు తీసుకొని వచ్చారు? అదే బస్ లో ఖర్చు చేస్తారు కదా, అలా ఇది ఇచ్చేసి ఖర్చు వేసేసుకుందామని. ఆయన దుప్పట్లు వేస్తాడు, ఖర్చు వేసినట్టే. ఇప్పటికి కూడా మనసు నాది చాలా చైల్డ్ నేచర్ అండి. ఇప్పటికీ నీ మనసు ఒకటే చెప్తే అన్నా ఏయ్ అన్నా ఏయ్. ఇదిగో బాబు సుధీరు, మీరు అత్త పెళ్లి చూపులకు వెళ్తా ఉండాలి, ఎప్పుడు అక్కడికి వెళ్తా ఉంటే ఎవరు అమ్మాయి ఎవరు ఆంటీ తెలుసుకోకుండా అయిపోద్ది నీకు. ఏంటే స్వామి? వాళ్ళు వచ్చింది దేనికి అనుకున్నా తెలుసా? నాకు తాంబూలం ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అని చెప్పని. ఏదో ఒకటి చేసి నువ్వే మేనేజ్ చేయాలరా బాబు. రే ఎన్ని పార్టీలు మేనేజ్ చేశాను. బ్యాడ్ అయిపోతున్నాను. మీ ఆడపిల్ల కోసం మీరు ఆడండి, తాంబూలం గెలుచుకోండి. ఇవన్నీ కాదు, ఫైట్ అన్నావు. నేను ఈ ఫైట్లు ఆడండి, నాకు ఈ ఫైట్లు రావు. ఆ ఫైట్ వేరు. ఓకే, మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ప్లాస్టిక్ సర్జరీ ఎక్కువగా చేయించుకునే దేశం ఏది? నాకు ఒక వైపు నుంచి చూస్తుంటే మీరు ఎందుకో సౌత్ కొరియన్ హీరోయిన్ లాగా అనిపించారు నాకు. సౌత్ కొరియన్ రీల్స్ చూస్తారా? మీరేం చూస్తారు? నేను వేరులే, నాది వేరులే. కొరియన్ లోనే ఒక అద్భుతమైన లవ్ సాంగ్ పాడబోతున్నారు. ఏడు సార్ బూతులు తిరుంది ఇవిడ. సరే, ఒకవేళ సాడ్ సాంగ్ అయితే ఎలా ఉంటది? భూమి సరిపోదనుకున్నాను, సముద్రాలు ఇంకిపోతాయనుకున్నాను. నేను వేసుకొచ్చాను నీ కోసం ఈ రెడ్, నా చేతిలో ఉంది ఈ రెడ్ రోజ్. రియాజ్, ఐ లవ్ యూ. నిన్ను చూస్తే రేగింది నాలో అలజడి. నీకోసం కడతా గుండెలో గుడి, నాకుంది పెద్ద సుడి. ఐ లవ్ యూ.
బావా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలీదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం ఎవ్వారం యమునా తీరం. మేడం మీ లైఫ్ లోని ఎవరినైనా చూసి భలే ఉన్నాడే అని అనిపించిందా? మిమ్మల్ని చూసి అనిపించింది భలే ఉన్నాడు. ఆవిడ ఊరికే చెప్పారు. నేను నిజంగానే అంటున్నాను. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ పేరేంటి? సోనీ కమాన్. వెరీ బ్యాడ్ ట్రీట్మెంట్. చైన్ తగ్గిపోయి తను ఫీల్ అవుతుంది కదా, సో దీన్ని ఏమంటారు? ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 కామెడీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. కొమ్మ ఉయ్యాల పాడిన పాటకి ఈ పాటకి ఎంత వ్యత్యాసం ఉన్నా దాంట్లో అదే స్థాయిలో పాడే మళ్ళీ. ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. కామెడీ రౌండ్ నువ్వేమో కామ్ గా పాడావు, కామెడీ చేసింది మొత్తంగా వాడు మన ధీరజ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది, గ్రాండ్ ఫాదర్ అవుతా. వేసేసాడు, బాగా వేసేసాడు. పూర్తిగా పాత్రలో పరకాయ ప్రవేశించేసినట్టుగా అనిపించింది నాకు. నువ్వు పాడేంత వరకు తెలియలేదు కానీ నువ్వు పాడుతున్నప్పుడు అసలు నాకు మాయా శశియేది కనపడుతున్నది నా కంట్లో. ముత్యాలు అవస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలాయుడు రామయ్యారే. చాలా గర్వంగా ఉంటుంది అన్న నిన్ను చూస్తే, నువ్వు పాడుతూ ఉంటే, మేము వింటూ ఉంటే. పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను. వాగ్దేవి అంటే వాక్కులకు దేవి. ఇంట బయట పట్టుకునుంటాను. కామెడీ అంటే నీ ఉద్దేశంలో? కామెడీ అంటే జోక్స్. అవునా, నిజమా? కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిన పాటలు ఇవన్నీ ఇప్పుడు మీరు పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. కైలాసమెలితేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి. ఎంత స్పష్టంగా ఉందో ప్రతి మాట, ప్రతి వాక్యం అర్థవంతమైన స్పష్టత. ఆ మాట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి. స్కూల్లో కూడా నువ్వు టాప్ అనుకుంటా. మా హైట్ కి మేము టాప్ ఉండలేము. Why is 10 afraid of 7? 6, 8, 9. 7, 8, 9. That's why 10 is afraid of 7. ఐ థింక్ వాటో వాట్. ఈ మంగళవారం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి లైఫ్ లో? అందంగా ఉన్నానని అన్నారుగా, చాలు. జోడించి కొట్టేస్తాను, ఎవరు రాను. ఎక్కడైనా అమ్మాయిలు ఎంట పడుతుంటారు కానీ అబ్బాయిలు నన్ను చూడని కూడా చూడరు. బట్ ప్లీజ్ నన్ను కూడా చూడండి ప్లీజ్. అబ్బాయిలు చూడట్లేదు హర్యానాని. అంటే వాళ్ళు అమ్మాయిని చూస్తారు కానీ ఆంటీని ఎందుకు చూస్తారు? నైట్ ఎంత దాయో కళ్ళద్దాలు పెట్టుకున్నావు. నువ్వు నేను ఒకేస్తే ఆపేసింది. నేను గత ఒక 1 year నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. నువ్వు 1 year నుంచి ఇది యూజ్ చేస్తున్నావు, నేను 33 years నుంచి ఇది యూజ్ చేస్తున్నా. మీరు చాలా కాలం తర్వాత కలుస్తున్నారు. ఇందాక రూమ్ లో కలిసాం. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు.
నాకు ఇప్పుడు ఉన్న సత్యని ఒకసారి చేసుకోవచ్చా? నన్ను పర్మిషన్ అడుగుతున్నావు ఎందుకు? దానికి సత్య కదా ఇవ్వాలి పర్మిషన్. మీరు మా క్లాస్ టీచర్ కదా? రే మనం కలిసి చదివాం రా. ఓ మరి చెప్పాడంటే బాబు నువ్వు మెంటలోడా అసలు బండ ఫెలో. ఊరుకోరా నువ్వు మాట్లాడుకు నువ్వు అసలు నాతో. నాకు గుర్తుంది. ఏం గుర్తుంది? చిట్టీలు పెట్టి కాపీ కొట్టి పాస్ అయింది. రే ప్లీజ్ రా చెప్పకురా. ఆయన ఇంకోటి క్లాస్ మధ్యలో వాష్రూమ్ అని చెప్పేసి కాలేజ్ బంక్ కొట్టింది. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మనం పక్కింట్లోకి దొంగచాటుగా చూస్తూ ఉంటాము? పక్కింట్లో ఏమైనా రొమాన్స్ చేసుకుంటే ఐ వాంట్ టు సీ. ఈమె మీ పక్కింట్లో ఉందేమో చూసుకోండి ఒకసారి. ప్రమోషన్స్ మొదలెట్టేద్దామా మరి? ఎవరు? దూరేస్తా దూరేస్తా. మీ ఎవరు? మీ వైఫా? అవునండి. ఎక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ జపాన్ కి. జపాన్కి వెళ్ళా? ఆచో చాంగోవే. ఏం లేదు, ఇగో ఫస్ట్ ఫ్లవర్స్ ఇలా వేసి దూరేస్తా దూరేస్తా. ఏంటి ఇది? హాయ్ అండి, వెల్కమ్. డైరెక్టర్ దూరేస్తా మూవీ ప్రమోషన్స్. చూసారా మీరు షాక్ అయ్యారు? సారీ అండి, డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము. అంటే మీరు దూరుతామన్నా? సినిమా పేరేంటి? దూరేస్తా. దూరేయాలి కదా మరి. అన్ని బాగుంటే ఆస్తంతా రాపించుకుందాం అనుకున్నా కదరా, అప్పుడే వదిలివేను వేంద్రను. నువ్వెవడివిరా? దూరేస్తా. ఎక్కడికి దూరుతావు? దూరేస్తా దూరేస్తా. వీడెవరా చూడరా, దూరుతా దూరుతా అంటున్నాడు. లేవురా అని కాలు మొత్తా. దూరేస్తా దూరేస్తా. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ప్రతి ఋతువు ప్రతి క్రతువు నీవని ఎంచ సతతము నీ స్మరణే. ధీం తన ధీం ధీం తన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో. రావే పిల్ల ఎందుకు మళ్ళా గుల్లా ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా. ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు. ఆరాధ్య చిట్టి వడ్రంగి పిట్టల టిక్కు టిక్కు కుమ్మరమ్మల మైనాల కుక్కు కుక్కు. ఇది పల్లెకి తెలిసిన మెలడీయా. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయి అగుపించరా. ఏమాయో ఏమాయో పమగమరిజా ఏమాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే. మంత్రమే దోవేసావే మనసునే దూవేసావే. చూసిందే ముందే మరి నీకు నాపై ప్రేముంది. ఇంతకాలం ఆగింది ఇప్పుడే పైకొచ్చింది. You are my beauty, you are my sweetie, you are my naughty, you are my tea.